నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం చేపడతామంటూ స్పష్టం. ఈనాడు మీడియా సంస్థల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా వార్తలు రాస్తున్నారంటూ ఆగ్రహం. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న కలెక్టర్ నాగరాణి. పాల వ్యాపారం మరింత వృద్ధి చెందేలా కృషి చేయాలని సూచన. రానున్న వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. అల్పపీడనం ఏర్పడనుందన్న భారత వాతావరణ శాఖ. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో అమ్మకు వందనం, ఇసుక పాలసీ మీద వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓ పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని మంత్రి ఎద్దేవా చేశారు. అబద్దాలకు, అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్దాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్దాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం అటు వైఎస్ఆర్సీపీ గాని వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం. మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వార్వలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక గాని ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది, మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్ గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము. ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము. మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు, మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా జగన్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్పై తప్పుడు రాతలు రాస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ జనం మధ్యలోనే ఉంటారని అన్నారు. చంద్రబాబు నాయుడిని మోయడమే వారి విధానమని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడమే వారి ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. విచిత్రమైన వార్త ఒకటి రాశారు. 15 నుంచి ప్రజా దర్బారు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖు నుంచి ప్రజా దర్బారు చేస్తున్నాడు అని ఒక పిచ్చి రాతలు. ఆయన ఎప్పుడు జనాన్ని గెలవడు, నాయకులను అసలు గెలవడు, వచ్చిన జనం తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 15వ తారీఖు నుంచి మాత్రమే ఈయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు అనేటువంటి పిచ్చి మాటలు ఈనాడుకు అలవాటే. దానిలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఏదో రామోజీరావు గారు పోయాడు, ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి పేరేంటి కిరణ్ వచ్చాడు, ఏదైనా మాట్లాడేమనుకున్నాం. మాట్లాడనుకోవటం మన పొరపాటు. వాళ్ళ అబ్బాయే కదా. చంద్రబాబు నాయుడు గారిని మోయటమే వారి పని. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేదే వారి ప్రధాన ఉద్దేశం. వారిది చంద్రబాబు నాయుడు గారిది అదే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు రాస్తుంటారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా లేరు. నాకు తెలిసినంత వరకు జీవితం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు ప్రారంభించిన దగ్గర ఇప్పటి వరకు అంతకన్నా 10 రెట్ల జనాన్ని కలిసి ఉంటాడు. ఆయన ప్రజల మధ్యన ఉండేటటువంటి మనిషి, అందరితో మమేకమయ్యేటటువంటి మనిషి, అందరినీ కలిసేటటువంటి మనిషి. అలాంటి మనిషిని ఆయన జనాన్ని కలవట్లేదు, నాయకులతో మాట్లాడట్లేదు, నాయకుల్ని కలవట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు రాసి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఒక హీరో లాంటి మనిషి. ఎక్కడ మీరు చూశారు కదా, నేను చాలా సందర్భాల్లో చూసా, చాలామంది జనం కూడా చూసి ఉంటారు. ఒకసారి యూట్యూబ్ కొట్టండి, బస్సులో వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెయ్యి ఆపేస్తే, ఏదన్నా ఆపద ఉందని చెయ్యి ఆపేస్తే టక్కన ఆపేస్తాడు. ఆపేసి వాళ్ళు కలుసుకుంటాడు. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేసి వారిని రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువల్ల పెద్ద ఎత్తున జనాన్ని కలిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఎవరిని కలవరు, మీకు తెలుసు కదా. కాకపోతే ఈ మధ్యన ఎక్కడో కారు ఆపి ఎవరినో కలిసినట్టు ఏదో పత్రికల్లో రాసుకుంటున్నారు. ఇలాంటి రాసుకోవాల్సిన కర్మలు మాకు లేవు. జనాన్ని మేము తోలుకు రావాల్సిన అవసరం లేదు. జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. ఆయన కూడా సమయం ఉన్నంత వరకు ఉదయం 10:30 దగ్గర నుంచి 2:30 వరకు కూడా శ్రమ లేకోకుండా ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తారు, వారిని కలుస్తారు. కానీ పిచ్చి రాతలు రాసి మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. అది మీరు మీ కుట్రలో భాగం. నేను ఒకసారి చూపిస్తా ఎన్ని రకాల ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల్ని నాయకుల్ని రోజు కలుస్తూనే ఉంటారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతమందిని కలిసినా ఇంకా మిగిలిపోయి ఉంటారు. ఎందుకంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు. 40% ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి. ఎంతమందినైనా కలవండి, మమ్మల్ని కలవలేదండి అని ఓ 10 మంది 20 మంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ 10:30కి వచ్చి 2:30 వరకే ఆయన కలుస్తుంటాడు. ఆ 2:30 తర్వాత కొంతమంది మిగిలిపోతే నెక్స్ట్ ఎండ్ అని పంపిస్తారు. అంటే నిరంతరం కలవటం అనేది కొద్దిగా
డే టు డే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా స్పీడ్గా కలిసేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమైన బాధ్యత లేవు కానీ మరింతగా కలిసేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప నేను మనవి చేసేది అంటే పిచ్చి రాతలు రాసి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హననం చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దని, ఇది సరైనటువంటి విధానం కాదని, ప్రజలు దీన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అధికారులు ప్రజలు సహకరించాలని, కొల్లేటి ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నారాయణపురంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, రోడ్లు అధ్వానంగా మారాయని, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. సాగు, తాగునీటిని కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలో ఆక్వారంగం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. డీపీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ చేపల చెరువుల్లో కోళ్లు, పశువుల వ్యర్థాలను వేయడం వల్ల నీరు కలుషితమవుతుందని అన్నారు. వీటిని నివారించడానికి అధికారులతో ఓ కమిటీ వేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది. అలాగే మనకి ఈ ఆక్వాకల్చర్ గురించి అందరికీ రకరకాల అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక దిశా నిర్దేశం లేకుండా స్వతహాగా రైతులు ఏర్పరచుకున్న ఇది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ. అలాగే ఒక పండించే చేపలు కలిసి ఇది కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మార్కెట్ వైజ్ కూడా రైతులే చేసుకున్నారు. అలాగే ఇక్కడ కొల్లేరు వచ్చేటప్పటికి కొల్లేరుని మనం పర్యావరణం కాపాడడంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలని మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనం సరైన నాణ్యమైన మేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నారు, మనం ఫంగస్నే ఉంచేందు లేకపోతేనే బాగుండు, దాన్ని మొత్తం చేస్తాను. మనం ఫంగస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 5 స్టార్ హోటల్లో అన్ని కూడా భాష అనే చేప ఫంగస్ జాతికి చెందింది. అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు, మనం మేకలోనే ఇబ్బంది లేదు. దాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అలాగే ప్రజాప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన మేతలు మేపితే మనం అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చేపలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే సాయం చేసి ఉండవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉంటే వారికి ఎవరికి కూడా సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఏదైనా ఉన్నా మా దగ్గరికి తీసుకురావచ్చు. నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా రకరకాల ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. మీ అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు. ఈ ఆక్వా రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం విశాఖపట్నం, భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య అస్సోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ద్రోణులు కూడా కొనసాగుతున్నాయి. ఫలితంగా రేపు, ఎల్లుండి అంటే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు పడనున్నాయి. బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్.